హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి 50 సంవత్సరాల చరిత్ర గల లింగయ్య టిఫిన్ సెంటర్ నుండి ఇడ్లీ చట్నీ తయారు చేయబోతున్నామండి మనము. ఈ లింగయ్య టిఫిన్ సెంటర్లో ఓన్లీ ఇడ్లీ మాత్రమే చేస్తారండి. చాలామంది అయితే ఆ చట్నీ తినడానికే వెళ్తారు. అంత బాగుంటుందండి ఆ చట్నీ. ఈ చట్నీలో ఒక పౌడర్ కలుపుతారండి, అదే సీక్రెట్ రెసిపీ దీనికి. ఆ పౌడర్ కలపడం వల్లనే చట్నీకి అంత టేస్ట్ వస్తుందని అంటారండి. ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దామండి. ఫస్ట్ ఒక వెడల్పాటి కడాయి తీసేసుకోండి. దాంట్లోకి ఒక 2 కప్పుల వరకు పల్లీలు తీసేసుకోండి. ఇవి గ్రామ్స్ ప్రకారం అయితే ఈ పల్లీలు 200 గ్రామ్స్ వరకు ఉన్నాయండి. పల్లీలు వేయించుకునేటప్పుడు ఎప్పుడు గానీ గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని దగ్గరుండి వేయించుకోవాలండి. ఎందుకంటే పల్లీలు ఏమాత్రం మాడిపోయినా కూడా చట్నీ అనేది పాడైపోతుంది. అందుకని గ్యాస్ అనేది ఎప్పుడు గానీ హైలో పెట్టకూడదండి పల్లీలు వేయించేటప్పుడు. చట్నీ కోసం ప్రిపేర్ చేసేటప్పుడు పల్లీలు ఎప్పుడు కానీ లోపల వరకు వేగాలండి. మనకు చేత్తో ఇలా నలిపితే పొట్టు అనేది ఊడిపోవాలి. అప్పుడు పల్లీలు పర్ఫెక్ట్గా వేగినట్టండి. పల్లీలు వేరొక ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి పొట్టు తీసిన ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లోకి మనం వేయించేసి పెట్టేసుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలు ఇందులో వేసేయండి. వేసేసి ఒక నిమిషం పాటు అలా తిప్పేసేయండి. మనకు ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. దీంట్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. ఈ చట్నీలోకి పచ్చిమిర్చి కారం వేయరండి, ఇలా ఎండు కారం మాత్రమే వేస్తారు. ఒక 30 సెకండ్స్ పాటు అలా కారం కలపండి, లేదంటే మాడిపోతుందండి కారము. ఆ తర్వాత చింతపండు రసం అండి, ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని రసం తీసుకున్నానండి, దాన్ని ఇందులో పోసేయండి. పోసేసి అంతా కలిపేసేయండి ఒకసారి బాగా. చింతపండు రసం పోసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడకాలండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా మాత్రం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. నేను చిన్న మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పెద్ద మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది కలిపేసుకోండి. నేను మిక్సీ జార్లోనే వాటర్ అనేది కొద్దిగా పోసేసి అందులో పోసానండి. చట్నీ అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ రకంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి, చట్నీ అనేది చేదు వస్తుంది మనకు. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. పోపులో జీలకర్ర ఆవాలు కొంచెం వేగాలండి. ఇవి వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు తీసేసుకోండి. మినపప్పు వేయించేటప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. మినపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి, అప్పుడే పచ్చి వాసన అనేది పోతుంది మినపప్పుది. చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ రకంగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు రెమ్మలు ఒక 4-5 తీసేసుకోండి. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఈ చట్నీలోకి ఇదే సీక్రెట్ పౌడర్ అండి. మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు, అలాంటి దీంట్లో వాటర్ కూడా వేయకూడదు, రవ్వగా మిక్సీ పట్టేసుకోవాలండి. మనకు చట్నీలో అలా తగులుతూ ఉండాలి కొద్ది కొద్దిగా. ఇప్పుడు ఈ పొడిని ఈ చట్నీలో కొద్దిగా వేసేయండి. వేసేసి గరిటెతోటి పూర్తిగా కలిసేలా కలిపేసుకోండి, బాగా కలిసేలా. మీకు కొంచెం తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. మనకు పూర్తిగా కలిపిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్న చట్నీని ఇడ్లీలోకి వేసుకుంటే ఇడ్లీలు మొత్తం పక్కకు పెట్టేసి చట్నీ తింటారండి. అంత బాగుంటుంది మరి ఈ చట్నీ. కేవలం చట్నీ కోసం మాత్రమే లింగయ్య టిఫిన్ సెంటర్కు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి. అంత బాగుంటుంది ఈ చట్నీ. మీకు నచ్చితే ఇడ్లీలోకే కాదండి దోశలోకి కూడా వేసుకొని తినొచ్చు ఈ చట్నీ. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే చట్నీ ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తే వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.